చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే చూద్దాము. ఫస్ట్ అయితే కడాయి అయితే పెట్టేసుకున్నాను, దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఏదైతే ఉందో అల్లం పేస్ట్ అదైతే పచ్చి నూనెలోనే వేయించుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత. అలాగే 2 మీడియం సైజులో ఉండే పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఏవైతే బాయిల్ చేసుకున్నామో మనం చికెన్, దాంట్లో అయితే కొంచెం వాటరు, ఆ చికెను, పసుపు, ఉప్పు ఆవగించి పెట్టుకున్నాను, కారం కూడా వేసుకున్నాను. ఆ చికెన్ బాయిల్ చేసుకున్న తర్వాత ఆ ప్యాన్లో అయితే వేసి కొంచెం అటు ఇటుగా కలిపెట్టుకోవాలి కొంచెం హీట్ అయ్యేంతసేపు. అలా కలుపుతూ ఉంటే మధ్యలో వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా ఆనియన్స్ వేసుకున్న తర్వాత అటు ఇటు అయితే కలుపుకున్నాము బాగా ఫ్రై అవ్వాలని చెప్పేసి. ఆనియన్స్ వేసుకోవడం వల్ల అంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, అన్నంలో కలుపుకోవడానికి కొంచెం కలిసి వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే కర్రీ లీవ్స్ వేసేసాను, బాగా అయితే అటు ఇటు కలిపేసుకోవాలి. ఆ కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత లాస్ట్లో గార్నిష్కి వేసుకుంటారు, నార్మల్గా నేనైతే వేసేసాను. ఒక చిన్న సైజ్ టమోటో అయితే వేసేసి అటు ఇటు అయితే మళ్ళీ కలిపేసుకున్నాను. సో అటు ఇటు ఊరినే కలుపుకోవడం వల్ల ఏంటంటే అడుగు మాడకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయితే పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వేగిన తర్వాత కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. అటు ఇటు మళ్ళీ అయితే కలుపుకోవాలి బాగా, కొంచెం అంతా కలబడేలాగైతే కలుపుకొని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కారం, ఆ పసుపు అనేది ఆ చికెన్కి బాగా పట్టాలి కాబట్టి. సో లాస్ట్లో అయితే నేను దాని టేస్ట్ ఇంకా మంచిగా ఉండాలి అంటే బయట ప్యాకెట్స్ అయితే అమ్ముతుంటారు, 5 రూపీస్ ప్యాకెట్స్ చికెన్ మసాలా అండ్ గరం మసాలా, అది ఇది కొంచెం కొంచెం అయితే వేసేసుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర చేసి గార్నిష్ అయితే చేసేసాను. సో టేస్ట్ అయితే సూపర్గా వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఆల్రెడీ ఉప్పు అయితే నేనైతే ఫస్ట్లో బాయిల్ చేసుకునేటప్పుడు యాడ్ చేశాను కాబట్టి ఉప్పు అయితే అవసరం లేదు మీ టేస్ట్కి సరిపోలేదు అని అంటే మాత్రం లాస్ట్లో కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో టేస్ట్ అయితే టోటల్లీ సూపర్గా అయితే ఉంటుంది చూడడానికి. సో ఎమ్మీగా ఉంది. సో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.